ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనాలయ్యా. దేవా ఇదిగో ప్రభా, ఈ రోజంతా నీ రెక్కల చోటని కాచి దాచి కాపాడావు. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా నీవే నీ రెక్కల చోట మమ్మల్ని కాపాడిన రీతిని బట్టి నీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా ఈ సాయంకాలపు సమయం ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా వారి జీవితంలో నువ్వు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి నీకు కోట్లాది స్తుతులయ్యా. ఈరోజు వారి జీవితంలో చేసిన ప్రతి మిరాకిల్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభా. దేవా ఇదిగో ప్రభా, ఈ సమయంలో తండ్రి వారు ఎటువంటి స్థితిగతులు ఉన్నారో మాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడు నీవే అయ్యా. నీవే సమస్తాన్ని చూసుకోమని అడుగుచున్నామయ్యా. వారి జీవితంలో ఉన్న కొదువులను తీర్చండి, సమస్యలు తీర్చండి, బాధలను తీర్చండి. దేవా సమాధానంతో నింపమని అడుగుచున్నామయ్యా. ఇదిగో ప్రభు రిటర్న్ టు రివైవ్ గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా ఈ వీడియోస్ ఎవరెవరికైతే వెళ్ళాలని ఆశపడుతున్నావో, ఎవరెవరినైతే ప్రభు నిలబెట్టాలని ఆశపడుతున్నావు, ప్రతి ఒక్కరికి వీడియోస్ అందేలా సహాయం చేయండి అయ్యా. నీ చిత్తంలో లేని ఎవరికి కూడా ఈ వీడియో వెళ్ళకుండా నీ కృప నీ కంచె వేయమని అడుగుతున్నాం ప్రభు. దేవా ఎంతోమందికి ఆశీర్వాదకరంగా రిటర్న్ టు రివైవ్ చేయమని అడుగుతున్నాం దేవా. తండ్రి ఇదిగో అయ్యా, ఈ సమయంలో ప్రభు మా అవసరాలు తీర్చే దేవుడో నీవే, మా అక్కర్లు తీర్చే దేవుడో నీవే అయ్యా. దేవా ఎవరెవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి విడుదల ప్రకటిస్తున్నామయ్యా యేసు నామములో. ఎవరెవరైతే కుటుంబం సమస్యల్లో ఉన్నారో, లేకపోతే సమాధానం లేక పీస్ లేకున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి జీవితంలో సమాధానం కలుగును కాక అని ప్రకటిస్తున్నామయ్యా. దేవా ఇదిగో అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మేము పండుకొచ్చుండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా నీవే నీ రెక్కల చోటని కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చినాము పరలోకపు తండ్రి. ఆమేన్.